అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకైతే ఎక్కువగా అతుకులు పడకుండా ఉంటుంది. సో ఇలా క్లాత్ని జరుపుతూ 11 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇటు 4 ఓపెన్ సైడ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. దానికంటే ముందు మనకి క్లాత్ సరిగ్గా లేకపోతే స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇంకో పావు ఇంచు ఇంకో లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజు, ఆర్మ్ హోల్ అన్నీ కరెక్ట్గా నేను బ్లౌజ్తో మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ 1 ఇంచ్ అయితే మనం స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇలా చిన్నగా కొంచెం కర్వ్ వచ్చేలాగా తిప్పుకొని మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు అయితే మనం ఇలా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టేసి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని సేమ్ అది ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. కాకపోతే నెక్ మాత్రం మనం ఇప్పుడేం కట్ చేయొద్దు. ఆ తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ అయితే మనము నెక్ తీసుకోవచ్చు, ఎందుకంటే డిజైన్ మనకు అంత ఫ్రంట్ సైడ్ ఏమి ఉండదు కాబట్టి. సో నెక్ మార్క్ చేసుకొని ఇక్కడ మనకి థాట్ హుక్స్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా నెక్ డ్రా చేసిన దగ్గర లైన్ వేసుకొని హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ అటు పైన హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ స్కేల్తో కర్వ్ తిప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సో ఇది మన పైన మన కొలత బ్లౌజ్కి షోల్డర్ దగ్గర పట్టుకొని కిందికి మన షేప్ బెల్ట్ ఉంది కదా అక్కడి వరకు అయితే కరెక్ట్గా లాగే పట్టుకొని ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా మనకి షేప్ బెల్ట్ ఎక్కడ ఉందో అక్కడి వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్లౌజ్కి అయితే మనకి థర్డ్ హుక్స్ వరకు ఉంటుంది, లేదా కొంచెం కిందికి ఉంటే మనం ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకొని ఇలా చిన్నగా లైన్ వేస్తూ ఆ మార్కింగ్స్ని